హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మన SQL ఫుల్ కోర్స్లో ఇది డే 14 అండి. ప్రీవియస్ క్లాస్లో మనం గ్రూప్ బై హ్యావింగ్ అగ్రిగేట్ ఫంక్షన్ నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం ప్రాక్టీస్ క్లాస్లో చేస్తాం. హ్యాండ్స్ అండ్ క్వైరీస్ చూద్దాం అండి. ఫుల్ ప్రాక్టీస్ చేద్దాం అండి. ఓకే, నెక్స్ట్ వై ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అంటే SQLలో థియరీ కన్నా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూస్లో డైరెక్ట్ క్వైరీస్ అడుగుతారు, అందుకే సో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ప్రాక్టీస్ 1 మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం అండి. అదేంటంటే యావరేజ్ మార్క్స్. మార్క్స్ యొక్క యావరేజ్ ఎలా కనుక్కోవాలో చెప్తాను మీకు. సిటీ వైజ్ యావరేజ్ మార్క్స్ ఫైండ్ చేద్దాం. సెలెక్ట్ సిటీ, ఇంకేటి మన యావరేజ్ మార్క్స్ కదన్నా, యావరేజ్ ఆఫ్ మార్క్స్. సో ఈ 2 కాలమ్స్ కావాలి మనకి. దీన్ని మనం ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చండి. ఎలా అంటే యావరేజ్ మార్క్స్ అని ఇద్దాం, సరిపోదు. మనకి అర్థం అవడానికి కోసం ఈ నేమ్ ఇస్తాం. మనం ఏదైనా ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇది నెక్స్ట్ టేబుల్ నేమ్ కదా రాయాలి. ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్ 3 అండి. అంటే స్టూడెంట్ 3 టేబుల్లో మనం ఈ డేటాని పెట్టుకున్నాం కాబట్టి స్టూడెంట్ 3 టేబుల్. ఓకే, దీని తర్వాత మనం సిటీని గ్రూప్ వైజ్ చేయాలి కదా. గ్రూప్ బై సిటీ. ఓకే, ఇక్కడ సెమికోలన్ ఇవ్వండి. ఓకే, సిటీ ప్రకారం డేటాని గ్రూప్ చేసి యావరేజ్ స్టాటిస్టిక్ చేస్తుందండి. సో జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, చూడండి. కాపీ అయిపోయింది, పేస్ట్. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేవో ఒకసారి చూసేయండి, ఎందుకంటే మంచిది. అంటే ముందే చూసి బెస్ట్ కదా. సిటీ యావరేజ్ ఆఫ్ మార్క్స్ యావరేజ్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్ 3 గ్రూప్. ఎటువంటి ఎర్రర్ లేదని అనుకుంటున్నాను, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, మనకి హైదరాబాద్, వైజాగ్ 2 సిటీస్ వచ్చాయి. అంటే 2 సిటీస్ ఈ టేబుల్లో ఉంది. హైదరాబాద్కి ఎంత వచ్చిందంటే 75 యావరేజ్ మార్క్స్ వచ్చింది. నెక్స్ట్ వైజాగ్ ఎంత అంటే 75 యావరేజ్ మార్క్స్. సో ఇలా ఇలా చేస్తామండి. హ్యావింగ్ యూజ్ చేసి గ్రూప్ డేటానే ఫిల్టర్ చేస్తున్నాం అండి. ఇంకో ఇంకో ప్రాక్టీస్ కోసం నేను చెప్తున్నానండి. న్యూ టెక్స్ట్. ప్రతి సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కౌంట్ చేద్దాం ఇప్పుడు. అంటే హైదరాబాద్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, నెక్స్ట్ వైజాగ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇలా చెప్పేది అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం, సెలెక్ట్. మనం ఏంటి రావాలి ఈ టేబుల్లో చూడండి, సిటీ రావాలి. ఫస్ట్ సిటీ, కౌంట్ ఆఫ్ స్టార్. అంటే కౌంట్ చేయలేదు, కౌంట్ ఆఫ్ స్టార్ చేస్తున్నాను. దీనికి ఏదైనా పేరు ఇద్దామండి. యాజ్ టోటల్ స్టూడెంట్. మీ నచ్చిన పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చండి. టోటల్ స్టూడెంట్. దీని తర్వాత దీని టేబుల్ నేమ్ రాయండి. ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్ 3 కదా. ఇందాక మనం స్టూడెంట్ 3 చేసాం కాబట్టి ఇది కూడా స్టూడెంట్ 3లో ఉంటుందండి.
చూడండి ఇది స్టూడెంట్ త్రీ టేబుల్లోనే మనం చేస్తున్నాం రెండు. నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ బై సిటీ చేద్దాం అండి. అంటే మనకి ఇప్పుడు వైజాగ్ హైదరాబాద్ ఇలా రెండు 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 ఉన్నాయి కదా సిటీస్. అలా కాకుండా వైజాగ్ అంతా కలిపి ఒక కాలంలో చూపించాలి. అలానే హైదరాబాద్ కూడా ఒక కాలంలో చూపించాలి. దీనికోసం గ్రూప్ బై సిటీ చేశానండి. ఇక్కడ సెమికాలన్ వాడతాం. సో ఇది అలా మనం కాపీ పేస్ట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. మనకి కౌంట్ రావాలి కదా. చూడండి టోటల్ స్టూడెంట్స్ కౌంట్ వచ్చింది. హైదరాబాద్లో ఇద్దరు ఉన్నారు, వైజాగ్లో ఇద్దరు ఉన్నారు. అంతే కదా. మనకి ఇప్పుడు మనం మీకు గుర్తుందో లేదో స్టూడెంట్ త్రీ టేబుల్ ఎలా ఉంది, వైజాగ్ హైదరాబాద్ వైజాగ్ హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళి ఇచ్చాను కదా. సో హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఆల్రెడీ వైజాగ్ కూడా ఇద్దరు ఉన్నారు అనమాట. మీకు మరీ డౌట్ ఏదో అసలు సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ త్రీ చూస్తే తెలిసిపోద్దండి. అది కూడా చేసామంటే చేసేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ త్రీ. మనం ఇంతకు ముందు చేసింది ఏంటి, కౌంట్ చేసాం కదా. సో అది గుర్తుపెట్టుకోండి. చూడండి రాము అనే అబ్బాయి, నెక్స్ట్ చరణ్ అనే అబ్బాయి ఇద్దరు ఉన్నారు వైజాగ్లో. నెక్స్ట్ స్నేహ హైదరాబాదు, రవి హైదరాబాద్, వీళ్ళిద్దరు ఉన్నారు హైదరాబాద్లో. సేమ్ అల్లనే అది వచ్చింది మనకి అవుట్పుట్ అందట. ఇద్దరు టూ మెంబర్స్ అని వచ్చింది కదా. సేమ్ సేమ్ ఇలానేనండి. రాము చరణ్ ఇద్దరు వైజాగ్లో ఉన్నారు. నెక్స్ట్ స్నేహ రవి ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు. సో అలా వచ్చిందండి. అంటే మీకు ఒక స్కూల్లో కానీ ఏ కాలేజ్లో కానీ పని చేస్తే మీకు తెలుస్తుందండి. ఒక ఫ్యూజ్ డేటా ఉంటుంది. అంటే ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీ చెప్తారు. కానీ అక్కడ వెళ్ళేసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటుంది. అప్పుడు మనం ప్రతి రికార్డు మనం కౌంట్ చేసి చెప్పలేం కదా. ఇది ఈజీ మెథడ్ అనమాట. ఓకే. సో అంతేనండి. సో ప్రాక్టీస్ చేయండి ఇది. లాస్ట్ కూడా ప్రాక్టీస్ 4 ఇప్పుడు 3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశానండి. ఫోర్త్ ప్రాక్టీస్ చెప్తాను. ఫోర్త్ క్వశ్చన్ అది సంబంధించిందండి. న్యూ టెక్స్ట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ప్రతి సిటీలో టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రతి సిటీలో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. అది ప్రాక్టీస్ 4 అండి. సెలెక్ట్ సిటీ కామా సమ్ ఆఫ్ మార్క్స్. సార్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తే. యాజ్ టోటల్ మార్క్స్. ఇది ఏ టేబుల్, ఫ్రమ్ స్టూడెంట్ 3 కదా. ఫ్రమ్ స్టూడెంట్ 3. ఇది మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఏం ప్రాబ్లం లేదు. ఎస్టిఎల్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి ఉంటుందండి. GROUP గ్రూప్ బై సిటీ చేద్దాం. ఇక్కడ సెమికాలన్. ఇప్పుడు ఏమొస్తుంది మన రిజల్ట్ అంటే సిటీ వస్తాయి. నెక్స్ట్ ఎంతమంది ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది వస్తుందండి కాలం. సిటీ వైజ్ అనమాట. చూద్దాం ఏమొచ్చిందో. ఏం ఎర్రర్ లేదు, చూస్తే తెలిసిపోతుందండి. ఎగ్జిక్యూట్ చేద్దాం.
చూసారా, హైదరాబాద్లో 150 టోటల్ మార్క్స్ వచ్చాయి అనమాట. అలానే వైజాగ్లో కూడా 150 వచ్చాయి టోటల్ మార్క్స్. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తారండి. ఇప్పుడు మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం ఏంటంటే, నారాయణ నారాయణలో ఇన్ని టోటల్ మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ శ్రీ చైతన్యలో 170 మార్క్స్ వచ్చాయి అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు కదా. సో మీరు ఇది ఎస్క్యూఎల్ యూస్ చేసి వాళ్ళు చెప్తారనమాట. ఒక స్మాల్ ఛాలెంజ్ ఇస్తాను మీకు. ఇది మీరు ఇంటిలో ప్రాక్టీస్ చేయండి. ఒక స్మాల్ టాస్క్ ఇస్తున్నానండి. 80 కన్నా ఎక్కువ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ కౌంట్ చేయండి. ఏంటండి 80 కన్నా ఎక్కువ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ కౌంట్ చేయండి. ఇందాక మనం కౌంట్ ఆఫ్ స్టార్ ఉన్నట్టు కదా, ఇది సేమ్ ఇలానే మీరు చేయాలండి. ఇది స్టూడెంట్స్ కౌంట్ చేయండి. ట్రై చేయండి అండ్ కామెంట్స్లో ఆన్సర్స్ పెట్టండి. ఇది ట్రై చేయండి. ఇది మీరు ఎలా చేస్తున్నా ట్రై చేయండి. దీనికి ఒక ఆన్సర్ వస్తుంది కదా, అవుట్పుట్ అనేది మీరు నాకు కామెంట్ చేస్తే నేను చూసి వెరిఫై చేసి చెప్తానండి ఇది రైట్ రాంగ్ అని. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా అడగండి, పర్లేదు. ఓకే, అంతేనండి. సో ఇవాళ క్లాస్ అంతేనండి. సో ఫ్రెండ్స్, ఇది మన ప్రాక్టీస్ క్లాస్. సో గ్రూప్ బై హ్యావింగ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇవన్నీ క్లియర్ అయ్యే వరకు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎస్క్యూఎల్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్తాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ, బై బాయ్.